వస్తుంది. ఇండియన్ పిల్ల భవాని ఛానల్ నుంచి ఒక్కొక్క టాపిక్ అయితే తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, నిన్న సండే రోజున మా నాన్నగారు లారీ అయితే తోలుతారు కదా, లారీ మీద డ్యూటీకి అయితే వెళ్ళొద్దంటే మా పిన్ని వాళ్ళ ఊరు సైడ్ వెళ్తున్నారు, దింపుతాను రండి అంటే సరే అని చెప్పి మేము ముగ్గురం అయితే వెళ్ళాము. వెళ్ళి మేమైతే మా నాన్నగారు మమ్మల్ని అయితే అక్కడ దింపేశారు మా పిన్ని గారి ఊరిలో. దింపిన తర్వాత మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మా నాన్న అయితే లోడుకి అయితే వెళ్ళారు. లోడుకి వెళ్ళి మమ్మల్ని అయితే దింపేస్తే మేము సాయంత్రం వరకు కూడా మా పిన్ని దగ్గర అయితే ఉన్నాము ఇంటికాడ. పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ సాయంత్రం 3 నుంచి ఇంకా మళ్ళీ మా నాన్న లోడు వేసుకుని మా పిన్ని వాళ్ళ ఊరు వస్తే అక్కడ మేము ముగ్గురం కూడా వ్యాన్ ఎక్కి మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము 3:30కి స్టార్ట్ అవుతే మా ఊరు వచ్చేప్పటికి 5 అయితే అయిపోయింది. చాలా చీకటి కూడా పడిపోయింది. మా గారు మా ఊరు పక్కన ఉన్న జంగారెడ్డిగూడెం లోడ్ అయితే దింపేశారు. దింపేసి వచ్చారు. ఇదైతే నిన్న వీడియో. నిన్న అంతగా మేము వచ్చిన తర్వాత చాలా పనులు ఉన్నాయని చెప్పి నన్ను ఎడిటింగ్ చేయడం అంతగా కుదరలేదు. అందుకని చెప్పి ఇలా ఈరోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మేమైతే ఇలా అయితే కొన్ని జోకులు వేసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా మేమైతే వచ్చేసాము. మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా నాన్నగారు ఏం లోడ్ వేసుకెళ్ళారు, మేము ఏ ఊరు వెళ్ళాము మీకు ఎవరికైనా తెలియాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే మేము ఏ ఊరు వెళ్ళాము, మా నాన్నగారు ఏం లోడ్ వేసుకొచ్చారో మీకు అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ పిల్ల భవాని ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇంకొందరు మందికి నా వీడియో పాస్ అవుతుంది, ఇంకొందరు మంది అయితే చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నేను వీడియో తీసినది ఎలా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, నేను అయితే ఇలా అయితే వ్యాన్లోనే అయితే వచ్చేసాము. మీరు ఎవరన్నా ఇలాగా వెళ్ళారో లేదో చెప్పండి. ఓకేనా, మీరందరూ కూడా సపోర్ట్ చేసి నా వీడియోస్ని ఇంకొందరు మందికి షేర్ చేసి సక్సెస్